హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే వచ్చేసింది. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమెజాన్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో దీనికోసం మీరు ఇంటి నుంచి అయితే జాబ్ చేసేయచ్చు. ఇక్కడ జాబ్ ఏంటి అంటే ట్రాన్స్పరేషన్ రిప్రజెంటేటివ్ అనే పోస్ట్ కి గాను హైరింగ్ అయితే జరుగుతుంది. సో దీనికోసం మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉన్న వాళ్ళకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ అనే చెప్పాలి. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి మీరు ఇంటి నుంచే వర్క్ చేసి అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చు. ఈ పోస్ట్ కి ఖచ్చితంగా ఎంత వేకెన్సీ ఉన్నది అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ వేరియస్ వేకెన్సీస్ అయితే చెప్తున్నారు. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్లీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీనికోసం మనం శాలరీ చూసుకున్నట్లయితే 25,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ బట్ ఇదొక అంచనా మాత్రమే. అండ్ గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ ఇలాంటి వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఒక అంచనా మాత్రమే. సో ఇదైతే కన్ఫర్మ్ కాదు, బట్ ఇంచుమించుగా శాలరీస్ అయితే బాగానే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు మంచి వర్క్ అనేది చేస్తే అక్కడ ఇన్ బౌన్స్ కూడా రావచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ దీనికోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ అనేది చూసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్ రీప్రజెంటేటివ్ దీనికి గాను రెస్పాన్సిబిలిటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే మీరు కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో, డెలివరీ పార్ట్నర్స్ తో అయితే స్పష్టంగా మాట్లాడగలగాలి. నిజంగా ఏదైనా ఇబ్బంది అనేది కలుగుంటే ఎక్స్ప్లెనేషన్ మ్యాట్రిక్స్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్ అనేది మీకు కంపల్సరీ అయితే ఉండాలి. అండ్ మెట్రిక్స్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్ రిపోర్ట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది. మొత్తానికి కస్టమర్ సపోర్ట్ టైప్ వర్క్ అండ్ కానీ ట్రాన్స్పోర్టేషన్, డెలివరీ వ్యవహారాలపై మీకు వర్క్ అనేది ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, అది BA, BSc, BCom, BTech ఏదైనా పర్వాలేదు. ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేటర్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, బికాజ్ వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. అండ్ దీనికోసం మీకు స్కిల్స్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఇంగ్లీష్లో అయితే స్పష్టంగా అయితే మాట్లాడడం రావాలి. టీంలోను ఇండివిజువల్ గాను కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ఈమెయిల్ అప్లికేషన్స్ అనేది తెలిసి ఉండాలి. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది చాలా డీసెంట్ గా ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ కాన్సన్ట్రేషన్ అయితే బాగా ఉండాలి మీకు ఈ వర్క్ చేస్తున్నంతసేపు అనేసి చెప్తున్నారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే, ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే మీకు మినిమం 18 years ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఏజ్ లిమిట్ లేదు కాబట్టి 18 years అండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. ఎవరైనా కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ దీనికోసం మీరు సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో అక్కడి నుంచి అయితే షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది. దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఫోన్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్టింగ్ అయితే మీ ఈమెయిల్ ఐడి లేదా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు చెప్తారు. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది, లేదా మన డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 29, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాలి. దాని తర్వాత అప్లై చేసిన అదైతే రిజెక్ట్ అవుతాయి. అండ్ పూర్తిగా అప్లై చేసిన ఫామ్స్ మాత్రమే అక్కడ సెండ్ చేయండి, బికాజ్ ఎందుకంటే ఇన్కంప్లీట్ ఫామ్స్ అనేది అక్కడ రిజెక్ట్ అవుతాయి. అండ్ అక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసే ముందు, బికాజ్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ దానికే వస్తుంది కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ జాబ్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళకి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.